చిచ్ఛేద ధనురచ్యుత, అచ్యుతుడు వాడి యొక్క బాణాన్ని ధనుసును కూడా విరగొట్టేసి వాడిని దొరకబుచ్చుకొని చేతిలోకి తీసుకొని తతో రథ అవత్ప్లుత్య, రథాన్ని నుంచి వాడిని కిందికి దోషేశాడు, కిందికి దిగాడు. కృష్ణ పరమాత్మ కూడా ఆమె రథంలో కూర్చోబెట్టి దింపుతూ ఉంటే ఆమె అరుస్తూ ఉన్నది, అయ్యా చంపకు చంపకు, అతను మా అన్న అని చెప్పేసి పాపం తల్లి ఆ రుక్మిణీదేవి అరుస్తూ ఉన్నది. ఇక నాథ నాథ వదులు అని చెప్తోంది. దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణి భయ విహ్వల, రథంలోంచి కిందికి దించాడు అంటే దొరకబట్టి వాడిని మా అన్నగాడిని చంపేస్తాడు ఈయన అని చెప్పి తస్య చాపతత ఖడ్గం తిలశర్మ శేషుభి చిత్వా అసిమాదతే తిగ్మం రుక్మిణిం హంతుముద్యత, ఆ రుక్మి అనేవాడిని రుక్మిణం హంతిముద్యత, ఆ రుక్మిణుణ్ణి అంటే రుక్మి అనేవాడిని చంపడానికి ఖడ్గం తీశాడు ఆయన చేతితోటి. ఎప్పుడైతే చాపడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఆ తల్లి చూచి సోదరి భావంతో, కృష్ణ నేను ఆయనకు సోదరిని, మా అన్నను చంపకండి. దృష్ట్వా భ్రాతృవధోద్యోగం రుక్మిణి భయ విహ్వల, ఒక్కసారి భయంతో వణికిపోయింది. నిజంగానే ఇక నాకు పెద్దన్నను చంపిపారేస్తాడా మా కాబోయే పతి? పతిత్వా పాదయోర్భర్దురువాచ కరుణం శశి కరుణం సతి, ఆ తల్లి ఆ యువతి ఆయన కాళ్ళ మీద పడి ఒకసారి భయంకరంగా ఏడుస్తూ మా అన్నను మాత్రం చంపకండి, వాడు చేసింది తప్పే కానీ వాడిని మాత్రం వదిలిపెట్టండి అంటూ ఆ సోదరి ప్రేమను కురిపిస్తూ ఏడుస్తుంది. కృష్ణాంతికం ఉపవ్రజ్య దదృశుస్తస్య రుక్మిణం తథాభూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభు. ఆ విధంగా చూస్తే సరే చంపకన్నావు కదా, వీడికి ఒక అవమానం చేసి విడిచిపెడతా. ఒక వీరుడికి అవమానం ఏమిటి అంటే తల కొరకడం, కాబట్టి దొరకబట్టేసి వాడిని మొత్తం ఆయన శిఖరంతా కూడా కొరికి పారేశాడు. ఆ రుక్మికి తల గుండు కొట్టేశాడు. చేస్తుంటే బలరాముడు వచ్చి, తమ్ముడా ఏం చేస్తున్నావు, ఇట్లా చేస్తారా, వాడు వీరుడు కదా, ఇవాళ నీకు వాడు బావమరిది, అలాగా కాబోయే భార్య యొక్క తమ్ముడిని తల కొరకడం చంపడం ఇవన్నీ కూడా తప్పు. ఈ తలను కొరిగి ఇలా విరూపుని గావించడం, అతన్ని వధించడం వంటిదే. ఎందుకంటే సంభావస్య అకీర్తి మరణాదతిరిచ్చది. ఒక సంభావితునికి అపకీర్తి అనేటువంటిది మృత్యువు కంటే కూడా చాలా చెడ్డది. కాబట్టి బ్రాహ్మణుడికి ఎంత పెద్ద తప్పు చేసినా సరే అవమానం చేయడమే శిక్ష వేశారు తప్ప కంఠం నరకడం అనేటువంటిది ప్రాచీన కాలంలో లేదు, మనవ కాలం నుంచి కూడా. కాబట్టి చెప్తూ ఉన్నాడు, వవనం శ్మశ్రు కేశానాం వైరూప్యం సూరుదో వధా, మన మిత్రుడిని మన కాబోయే బామ్మర్ది గారిని నువ్వు ఇలా గుండు కొట్టించేస్తే వాడికి అది మృత్యువుతో సమానం, చంపేసినట్టే లెక్కనయ్యా, ఇలాంటి పని చేశావు తమ్ముడా అని చెప్పని ఇక ఇప్పటికైనా వాడిని వదిలిపెట్టు అని అంటున్నాడు. క్షత్రియాణం అయం ధర్మ ప్రజాపతి వినిర్మిత భ్రాతాపి భ్రాతరం అన్యాత్ ఏన ఘోరతరస్తత. కాబట్టి అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా బలరాముడు రుక్మిణితో అంటున్నాడు, అమ్మ క్షత్రియ ధర్మం ఎంత నిజమైందో చూడు, ఘోరమైంది. సోదరుడు అధర్మపరుడైనా సరే వాడిని చంపివేయచ్చని చెప్పి శాస్త్రం చెబుతోంది. అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి, చెడ్డతోలో నడిచేవాడిని అన్నదమ్ములు కూడా విడిచిపెట్టాలి. అలాంటి ధర్మం మనది కనుక చంపబోయినాడు, ఇక వద్దన్నాను ఆపేశాడులే, విధి విధానమే అంతా అని చెప్పి ఆయన అంటున్నాడు. రాజస్య భూరిమేర్విత్తస్య స్త్రియో మానస్య తేజస మానినో అన్యస్య వా హేతో శ్రీమదాంతాక్షిపంతి. కాబట్టి కాంతల విషయంలో, భూమి విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో, ధనధాన్యాల విషయంలో, భూమి విత్తస్య భూమి విషయంలో, డబ్బు విషయంలో, స్త్రియ ఆడదాని విషయంలో, మానస్య తేజస తనకు అపమానం జరిగినప్పుడు ప్రతిష్ట కోసం, ఇవన్నీ కూడా ఈ యొక్క కుల ప్రతిష్ట కోసం వేరే కులాలని పెళ్లి చేసుకుంటే వాళ్ళని తీసుకుపోయి చంపడం, మా అమ్మాయిని ఎందుకు చేసుకున్నామని కుల గౌరవం కోసం కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి. వాళ్ళ కులానికి చెడ్డ పేరు తెచ్చారని చెప్పేసి మొన్న మధ్యన ఎవరో ముసలాన్ని చంపమంటే కాబోయిన పిల్లవాడిని పెళ్లి చేసుకున్నాడని తీసుకుపోయి నాయనమ్మ ఆనందం కోసం చంపివేసి అంటున్నాడు. ఆ పిల్లవాడు చంపినవాడు చాలా సులువుగా ఏదో పల్లికాయలు వచ్చినట్టుగా వచ్చి తిన్నట్టుగా వాళ్ళ ఆయనతో తలకాయలు వలగొడుతున్నారు, చంపి పారేస్తున్నారు. మానినో అన్యస్య వా హేతో శ్రీమదాంధాక్షిపంతి. కాబట్టి మంచి చెడ్డలు విచారించకుండా శ్రీమదాంధ్రులు ధనంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఇలాంటి పని చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బంధువులను సైతం హింసించేటువంటి లక్షణం మన యొక్క ధర్మంలో ఉన్నది కనుక వాడిని చంపినా తప్పు లేదు. అయినా సరే ఇప్పుడు చంపకుండా ఆపేశాడు, అతన్ని వదిలేద్దామని చెప్పేసి చెప్పాడు. యథాశయాన ఆత్మానం విషయాన్ ఫలమే వచ అనుభుంక్తే వ్యసత్యర్థే తథాప్నోత్యబుధో వనం భవం. ఏవం భగవతా తన్వీ రామేణ ప్రతిబోధిత. ఈ విధంగా బలరాముడితోటి ప్రతిబోధిత ఆశ్వాసించబడ్డది. ఆయన ఓదార్చాడు, రుక్మిణికి జరిగినటువంటి అవమానాన్ని కూడా తప్పే అని చెప్పుకుంటూ ఆ బలరాముడు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. ఇక కుండిన భోజక శకటాలన్నీ కూడా స్మరణ చేస్తూ ప్రాణావశేష ఉత్సృష్టో దృఢ్భిర్పత బల ప్రభా చక్రే భోజకటం నామ నివాసాయ మహత్వరం. కృష్ణ భగవానుడు ఈ విధంగా అడ్డు వచ్చిన రాజులందరినీ కూడా జయించి భీష్మక మహారాజు కూతురు అయినటువంటి ఆ రుక్మిణిని ద్వారకా నగరానికి తీసుకువచ్చి విద్యుక్తంగా పరిణయమాడాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.